తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద దాడి కేసులో మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్ట్ అయ్యారు. ఆయనకి ఈరోజు మంగళగిరి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో అసలు పదే పదే నందిగాం సురేష్ ఎందుకు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నాడు, అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ మళ్ళీ ఇలాంటి ఘటనలే ఎందుకు పునరావృతం చేస్తున్నాడు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, నందిగాం సురేష్ గారి పేరు మీద కొన్ని కేసులు నమోదైనాయి. ఆయన జైలుకి వెళ్ళారు, బెయిల్ మీద బయటకు కూడా వచ్చారు. బెయిల్ మీద బయట ఉన్నటువంటి అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద దాడికి పాల్పడ్డాడు. మళ్ళీ ఇంకో కేసు అయింది. ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మంగళగిరి కోర్టు ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఏంటి అసలు అతను అంటే జైలుకి వెళ్ళడం, బెయిల్ మీద బయటికి రావడం, మళ్ళీ ఏదో ఒక దాష్టికం చేయడం, మళ్ళీ జైలుకి వెళ్ళడం, ఏంటి ఈ పరిస్థితిని ఎలా? అలా కదా కృష్ణ గారు, ఇప్పటికి 12 కేసులు ఉన్నాయి. ఇది 13వ కేసు అట. తుళ్ళూరు పోలీసులు చెప్పారు. సరే, ఆల్రెడీ 12 కేసులు ఉన్న వ్యక్తి మళ్ళీ ఇప్పుడు 13వ కేసులో అరెస్ట్ అవ్వడం, కోర్టు రిమాండ్ వచ్చిన జైలుకి వెళ్ళడం. అంటే సహజంగా కృష్ణ గారు ఏదన్నా ఒక తప్పు పని చేసి జైలుకి వెళ్తే, జైలు అంటే ఏంటి? పరివర్తన కేంద్రాలు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనిషిలో ఒక మార్పు వస్తుంది, పరివర్తన వస్తుంది. మళ్ళీ ఎప్పుడు ఈ జైలుకి రాకూడదురా, ఇటువంటి తప్పులు ఎప్పుడు చేయకూడదు అనేటువంటి భావన కలుగుద్ది జైలుకి వెళ్తే. కానీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అలా కాదు. వాళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు రీఛార్జ్ అవుతూ ఉంటారు. వాళ్ళు అంటే జైలుకి వెళ్తే పరివర్తన రాకపోగా మళ్ళీ రీఛార్జ్ అవుతూ ఉంటారు. వాళ్ళు రీఛార్జ్ అయ్యి బయటకు వస్తూ ఉంటారు. జైలు అనేది వాళ్ళకి పెద్ద ఏదో జన్మస్థలం కింద అయిపోతుంది. నూతన ఉత్సాహం రావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదండి, ఏమవుద్ది మహా అయితే నేను ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నాను, పెట్టినవండి కేసులు మీరు వెళ్ళండి. వాళ్ళు ఏదో స్వాతంత్ర సమరయోధుల్లాగా వాళ్ళు చేసింది ఏదో ప్రజా పోరాటాలు చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి లోపలేసినట్టు విధంగా ఇటువంటి దౌర్జన్యాలు చేయడం, జైలుకి వెళ్ళడం, రావడం. ఈరోజు చూడండి, మామూలుగా సహజంగా కృష్ణ గారు మనం నందిగాం సురేష్ గురించి చాలా తక్కువ మనం మాట్లాడుకోలేదు. ఎందుకంటే ఆయన ఒకడే కాదు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అందరి పరిస్థితి అదే. ఇప్పుడు ఏదైనా ఒక పార్టీకి కృష్ణ గారు కొన్ని అర్హతలు ఉంటాయి. ఒక పార్టీలో నాయకుడిగా జాయిన్ అవ్వాలంటే అతనికి ప్రజాసేవ ఎంత చేశాడు, ఆర్థికంగా ఎంత బలవంతుడు, లేకపోతే వ్యవస్థల పట్ల అతనికి ఎంత అవగాహన ఉంది, ఇవి మామూలుగా ఈ లక్షణాలు చూసుకుని అతనికి ప్రమోట్ చేస్తూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అలా కాదు. ఎంత దారుణమైన బూతులు మాట్లాడగలడు, ఏ విధంగా దౌర్జన్యాలు చేయగలడు, ఏ విధంగా అక్రమాలు చేయగలడు, ఏ విధంగా ప్రజాసంపద దోచుకోగలడు, ఇవి అర్హతలు. మీరు చూడండి, గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీలో కూడా వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడిన భాషని ముసుముసులు నవ్వుకుంటే ఎలా అని రెచ్చగొట్టి కూడా మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ భాష మాట్లాడితే ఆయనకి అది మీకు అన్నిటికంటే పెద్ద ఉదాహరణ ఎమ్మెల్సీ అనంతబాబు చూడండి. అతను దళితుడిని మర్డర్ చేసి ఇంటికి పార్సల్ చేసి పంపితే ఆ వ్యక్తి మీద పార్టీ నుంచి సస్పెండ్ చేసామని చెప్పి ఒక లెటర్ రాసి, ఆ లెటర్లకి కూడా కింద సంతకం ఉండదు, రిలీజ్ చేసి ఆ వ్యక్తి జైలు నుంచి బయటకు వస్తే బెయిల్ మీద ఏదో స్వాతంత్ర సమరయోధులు ఇచ్చినట్టు ఈ పార్టీ నాయకులందరూ కూడా కొన్ని వేలాది మందికి వెళ్ళి అతని స్వాగత సత్కారాలు గజమాల్లో ఇవి తీసుకురావడం. అదే వ్యక్తిని మళ్ళీ గత ముఖ్యమంత్రి గారు ఆయన పక్కన ముఖ్యమంత్రి హోదాలో పక్కన కూర్చోబెట్టుకోవడం. ఈరోజు నేను చూడండి కృష్ణ గారు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మీరు ఏమన్నా ఏ కేసులు లేని వాళ్ళు వేళ మీద ఉండొచ్చేమో, మిగతా వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కూడా అయితే జైల్లో ఉన్నారు, లేకపోతే బెయిల్ మీద తిరుగుతున్నారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. అంతే తప్ప ప్యూర్గా అసలు నా మీద ఏ కేసులు లేవు, ఏదన్నా అక్రమ కేసులు ఎవరన్నా పెట్టుంటే అది వేరు, కానీ నా మీద ఏ కేసులు ఎవడ లేడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిది అయితే అఫిడవిట్ ఒక పుస్తకమే ఉంటుంది. ఆయన అఫిడవిట్ పెట్టంటే బుక్ ఎట్టాలి. ఆయన మిగతా వాళ్ళందరూ 4-5 పేపర్లు పెడతా ఉంటారు ఆ కేసులతోటి. అంటే మామూలుగా ఊళ్ళో మొతక సామెత ఉంటుంది, ఏమని ఊరు పొమ్మంటుంది, క్యాడర్ రమ్మంటుంది అనేది మొతక సామెత. ఇక్కడ ఏళ్ళ విషయంలోకి వచ్చేది ఏమంటే బెయిల్ పొమ్మంటుంది, జైలు రమ్మంటుంది అన్నట్టుగా. ఎందుకంటే వీళ్ళు బెయిల్ పెట్టుకుంటారు. నేను మద్యం కేసులో లేను అని మిథున్ రెడ్డి, నాకు సంబంధం ఏందని చెప్పి ఇంకొకడు, పాపం కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళు కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. కానీ వీళ్ళందరినీ కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది, పొమ్మన్నారు. జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి దాటలేదు. అంటే నేను అంటుంది, మనం నందిగాం సురేష్ ఇన్సిడెంట్ ఎందుకు పదే అరెస్ట్ అవుతున్నా ఇంకా మార్పు రాలేదు, బుద్ధి రాలేదని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ వాళ్ళకి రాదు సార్. వాళ్ళకి అదే వాళ్ళకి ఉన్నటువంటి అర్హత. ఆ పార్టీలో కొనసాగాలి అంటే ఇటువంటి దౌర్జన్యాలు చేయాలి, జైలు జీవితం అనుభవించాలి, ఎన్నో రకాలుగా అక్రమాలు చేయాలి, ప్రజా సంపదలు దోచుకోవాలి.
ఆ అర్హతలు ఉంటేనే ఆ పార్టీలో కొనసాగలం. అసలు టీడీపీ కార్యకర్త మీద ఇతని కుటుంబీకులు కానీ ఇతను కానీ ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఏ మోటార్ సైకిల్ తగిలిందట కారుకి. గతంలో కూడా ఇటువంటి కేసు ఒకటి. ఓకే. అంటే వాళ్ళకి ఏమి లేదండి, వాళ్ళ అహం ఇంకా తగ్గల. కొంతమంది నాయకులు ఉన్నారు అలా నియోజకవర్గం. జోగి రమేష్ పెడన వెళ్తుంటే ఆయన కారు వెళ్తుంటే కాన్వాయ్ దగ్గర పక్కన రైతులు రచ్చబండ్ల మీద అలా కూర్చుంటారు కదా, అలా కూర్చుంటే అక్కడ ఒప్పుకునేవాడు కదా అతను. నేను వస్తుంటే కూర్చుంటారా? అటువంటి అహం ఇంకా తగ్గల. పోనీ వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నారా? వ్యవస్థ ఎంత దారుణంగా మాట్లాడి తెలుసా అప్పట్లో జోగి రమేష్ గారు. నీలిపూడి అన్న ఊరెళ్ళి నాకు ఇప్పటికీ బాగా గుర్తు, బహిరంగంగా హెచ్చరించాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఓట్లు అయిపోతే మీ పథకాలను రద్దు చేస్తారని చెప్పేసి మైక్ ఇచ్చుకుని ఒక ప్రజాప్రతినిధిగా. అటువంటి వ్యవస్థలోంచి ప్రజలు భయపడి ఇటువంటి వ్యక్తులు మళ్ళీ వస్తే అధికారంలోకి మనం బతకలేమని చెప్పేసి ఆ భయంతో ఓట్లేసి వాళ్ళని పక్కకి పెట్టారు. అయినా కూడా ఇంకా అంటే కొంతమంది వాళ్ళకి వేరే దారి లేదు, ఇంకా ఆ పార్టీలో కాకుండా వేరే పార్టీకి పోని మార్పు చెంది వేరే పార్టీలోకి వెళ్దామన్నా అవకాశం లేదు, ఎవరు రానివ్వరు వాళ్ళని. కొంతమంది ఉంటారు అలాగే. అటువంటి వ్యక్తులు ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు అనుకున్నారు? నేను ఒక్కడనే కాదు, నా తరఫున మీ అందరూ కూడా ఇప్పుడు జైల్లో ఉండాలనే ఉద్దేశంతో అందరి మీద అన్ని కేసులు ఉండిలో పెట్టాడు. ఈ రోజున వాళ్ళు చచ్చినట్టు బయటికి వెళ్ళలేని పరిస్థితి, అతనితో పాటు ఉండవలసిన పరిస్థితి, ఈరోజు కొడాలని పరిస్థితి అని చెప్పండి. అనారోగ్యం అడ్డంగా పెట్టుకుని మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉందని చెప్పేసి కనపర్తి శ్రీనివాస గారు తెలుగుదేశం నాయకుడు, ఆయన మళ్ళీ కేసు వేశారు. పాస్పోర్ట్ సీజ్ చేయకపోతే ఏదో ఒకటి మళ్ళీ విదేశాలు వెళ్ళిపోతే రానివ్వలేము అని చెప్పేసి అని. అంటే వీళ్ళందరూ కూడా పేరుందని అతను అలాగే తిరుగుతున్నాడు. అంటే ఆడ మగ అని కాదండి, లింగ భేదాలు కూడా లేవు వాళ్ళ దౌర్జన్యాలకి విధానాలకి. ఇంకా తప్పని పరిస్థితుల్లో వాళ్ళ కేడర్ని నిలబెట్టుకోవడానికో లేకపోతే అటువంటి భాషా విధానం ఉంటేనే నా వెనకాల నలుగురు ఉంటారనే ఉద్దేశంతో అదే పనులు చేస్తున్నారు. కానీ కుటుంబ ప్రభుత్వం చూస్తా ఊరుకోదు కదా, మెయిన్ చట్టం చూస్తా ఊరుకోదు కదా. ఈ రోజున మళ్ళీ వెళ్ళాడు జైలుకి నందిగం సురేష్, మళ్ళీ రీఛార్జ్ అయ్యి మళ్ళీ వస్తాడు. ఎందుకంటే వాళ్ళు జైలుకి వెళ్తే సిగ్గుపడతారు ఎవరన్నా, జైలుకి వెళ్ళి వచ్చాడు అని నలుగురు చూపిస్తున్నారంటే సమాజంలో తలెత్తుకుని తిరగలేం అని వీళ్ళు గర్వంగా వస్తారు. అది వాళ్ళకి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే అది ఆ అటువంటి నాయకత్వంలో వాళ్ళు పనిచేస్తున్నారు. అందుకని పదే ఇప్పుడు నందిగం సురేష్ కూడా దళిత సామాజిక వర్గం నుంచి వ్యక్తి. మరి అతను ఎమ్మెల్సీ అనంతబాబు చేసినటువంటి కార్యక్రమం ఏ విధంగా సమర్థిస్తాడు? మాట్లాడితే మా దళితులు అంటారుగా, ఎలా సమర్థిస్తాడు? ఏంటంటే కేవలం వాళ్ళకి భవిష్యత్తు వేరే చోట లేదనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు. నందిగం సురేషే కదండి, నిన్న జరిగిన ఆ ఇన్సిడెంట్లో ఆ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఆయన తమ్ముడు, ఆయన భార్య కూడా చెప్పు తీసుకొట్టిందట. పైగా అప్పుడు ఆ బాధితుడి భార్య కేసు పెట్టిందండి, నా భర్తకి మీద హత్యాయత్నం చేయబోరని చెప్పి కేసు పెడితే అరెస్ట్ చేశారు ఇతన్ని. నిన్న మనం చూసాం విడుదల రజనీ గారి విషయం. ఒక నిందితుడిని కారులో పెట్టి తీసుకెళ్తుంటే సిఐ ఆఫ్ చేస్తుంటే నా కారు ఎలా టచ్ చేస్తారట, నిందితుడిని కారులో పెట్టి తీసుకెళ్తుంది ఆవిడ. మరి ఏమని చెప్పుకోలేని ఇంకా మా వస్తుంది ఆడుదాం ఆంధ్ర రోజా గారు, ఆవిడ వచ్చి మళ్ళీ ఇప్పుడు రకరకాలుగా మాట్లాడద్ది. అంటే అటువంటి నాయకులు మళ్ళీ ఎక్కడ భారతదేశంలో అటువంటి పార్టీ కానీ అటువంటి నాయకులు కానీ పుట్టరు. ఇప్పటికే పోనీ ప్రజలు బుద్ధి చెప్పారు కదా, మనం 151 స్థానం నుంచి 11 స్థానాలు పరిమితం చేశారు కదా, మనం ఎక్కడ తప్పు చేసాం మళ్ళీ ప్రజలకి వెళ్ళాలి అనేటువంటిది ఒక పరివర్తన కానీ ఒక దాన్ని ఏమంటారో ఒక ఆత్మీయ విమర్శ కానీ చేసేటువంటిది లేకుండా వాళ్ళు చేసింది ఘనంగా చెప్పుకుంటున్నారు. మొన్న ఈ మధ్యకాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల మీటింగ్లోనే మాట్లాడతా ఏంటది తులసి మొక్కలాగా మేము చేసినటువంటి పాలన చూసి నేర్చుకో చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. వాళ్ళ పాలనలో తులసి మొక్కలా చేశారట, అంత అందంగా చేశారట పరిపాలన. మరి అంత అందంగా చేస్తే మరి ప్రజలు ఎందుకు తీసుకొచ్చి 150 ఓట్ల నుంచి 11లో కూర్చోబెట్టారు? అది ఆత్మవిమర్శ చేసుకోరు. అంటే నేను అంటుంది వాళ్ళ మనసుకి స్థితి అటువంటిది. ఆ పార్టీలో చేరాలన్నా ఆ పార్టీలో కొనసాగాలన్నా అర్హతలు ఏంటంటే ఇలా జైలు జీవితం అనుభవించాలి, లేదా అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు చేయాలి. నాయకుడు తగ్గట్టే కార్యకర్తలు అదే జరుగుతుంది. నాకు తెలిసి నందిగం సురేష్ మరోసారి బయటకు వచ్చిన బెయిల్ మీద మళ్ళీ తిన్నగా ఉంటాడని చెప్పి నేనైతే అనుకోను. కుక్కతోక వంకర లాంటిదండి వీళ్ళందరూ బుద్ధి. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా చివరాఖరికే నేను చెప్తున్నాను కృష్ణ గారు, కొద్ది కాలంలో వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేసి మధ్య కుంభకోణంలో సూత్రధారులు కూడా జైలుకి వెళ్తే వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ వార్షికోత్సవం ఉంటుంది కదా, వార్షికోత్సవం మరి విజయవాడ జైల్లోనో లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనో జరుపుకుంటారు. ఎందుకంటే బయట ఎవరు ఉండరు నాయకులు, అక్కడ జరుపుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.